నైపుణ్యాల అభివృద్ధికి వర్క్షాప్లు ఎంతగానో దోహదపడతాయని సీనియర్ పాత్రికేయులు జ్వాలా నరసింహారావు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఆస్కీ కార్యాలయంలో ఆస్కీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో రెస్పాన్సిబుల్ జర్నలిజం ఇన్ హెయిర్ ఎడ్యుకేషన్ అనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ సీఎం సిపిఆర్ఓ జ్వాలా నరసింహారావు పాల్గొని మాట్లాడారు. ప్రతి పాత్రికేయుడు వార్తా కథనాలు రాసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి వర్క్ షాప్లు నైపుణ్యాలను అభివృద్ధి పరచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. మీడియా సంస్థలు పెరిగిన నేపథ్యంలో కథనాల ప్రచురణలు లోపభూయిష్టంగా ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తున్న నేపథ్యంలో పాత్రికేయులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కథనాలు ప్రచురించాలని నరసింహారావు సూచించారు. కాకుండా అక్కడ లైబ్రరీలో ఇంటర్న్ గా పనిచేసిన అదృష్టం ఉంది, అనుభవం కూడా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా వచ్చి 2-3 ముక్కలు చెప్పాలని అనిపిస్తుండేది, కానీ అంత పెద్ద గొప్ప ఇన్స్టిట్యూట్కి నన్ను పిలిచేవాళ్ళు ఎవరుంటారు? పిలిచినా నేను వెళ్ళి చెప్పగలిగేది ఏముంటుంది అనుకునేవాడిని. కానీ నాకు ఆ అవకాశం ఇచ్చిన మా వెంకటరమణ గారికి, మా రమేష్ కుమార్ గారికి ముందు ధన్యవాదాలు. ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సమూహం కానీ ఏదైనా విషయ పరిజ్ఞానం కావాలంటే చిన్నతనంలోనేమో స్కూళ్ళు, ఆ తర్వాత కాలేజీలు, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి ఉంటాయి. కానీ అడల్ట్ ఏజ్ వచ్చిన తర్వాత మనకు సంబంధించిన వివిధ ప్రొఫెషన్స్లో చేరిన తర్వాత చిన్నప్పుడు చదువుకున్న చదువుతో పాటు కొన్ని రకాలైనటువంటి శిక్షణలు అవసరం ఉంటుంది. ఆ శిక్షణలే రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అందులో ప్రధానమైనది వర్క్షాప్. ఇవాళ జరిగింది ఈ స్టాఫ్ కాలేజీలో ఈ వెంకటరమణ గారి వారి యొక్క కొలీగ్స్ సహకారంతో జరిగినటువంటి రెస్పాన్సిబుల్ జర్నలిజం అనే పేరుతో సంబంధించినటువంటి ఒక వర్క్షాప్.